చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తిలోని సంస్కృత పాఠశాల నందు బీజేపీ నాయకురాలు దేవస్థాన మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కండ్రిగా ఉమా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా పాల్గొని విద్యార్థులకు పండ్లు బిస్కెట్లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బంగారం అయ్యేందుకు నరేంద్ర మోడీ చేస్తున్న పథకాలను విద్యార్థులకు వివరించారు. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ మాసం 14 నుంచి 20 వరకు సేవా సప్తాహం అనేటటువంటి కార్యక్రమంగా సేవా వారోత్సవాలుగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు జన్మదినాన్ని ప్రతిరోజు కూడా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరు కూడా భారతదేశ ప్రజలందరూ కూడా సేవలో పాల్గొనే విధంగా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన గురుకుల పాఠశాల విద్యార్థులైతేమి, అదేవిధంగా సంస్కృత పాఠశాల రామలింగ స్వామి సంస్కృత పాఠశాల నందు మనమందరం కూడా మనమే కాదు, భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని చూస్తే మరి అందరూ కూడా వారందరూ తల దించుకునే పరిస్థితి ఈరోజు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక పెద్దగా ప్రపంచ దేశాలకు ఒక పెద్ద వ్యక్తిగా, పెద్ద మనిషిగా చక్కగా ఆయన ఒక 30 పాయింట్లో రాశారు. అందులో మొదటి పాయింట్ ఏంటంటే, ఒక ఇంట్లో మనం పండగ చేసుకోవాలంటే మన ఇంట్లో ఒక వినాయక చవితి చేస్తే మన అమ్మ నాన్న అందరూ కలిసి చేసుకుంటాం. ఒక ఎగ్జామ్ అనేది కూడా మీరు ఒక పండగలా చేయాలి, దానికి మీ అమ్మ నాన్న కూడా మీరు చేస్తున్న ఒక యజ్ఞానికి వాళ్ళు తోడ్పడాలనే ఒక పాయింట్తో స్టార్ట్ అవుతుంది. అది అలా రకరకాలుగా మీరు ఎగ్జామ్ ఎలా కాన్ఫిడెన్స్గా రాయాలనేది ఉంటుంది.